అసలు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఓన్లీ ఫీమేల్లోనే ప్రాబ్లం ఉంటుందా, మేల్లో కూడా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుందా? మేల్లో కూడా ప్రాబ్లం ఉంటే ఏమేమి టెస్టులు చేయించుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్. ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఆడవాళ్ళల్లో ఎంత ప్రాబ్లం ఉండొచ్చో మగవాళ్ళల్లో కూడా అంతే ప్రాబ్లం ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే బిడ్డ అనేది ఫార్మేషన్ తల్లి నుంచి 50%, తండ్రి నుంచి 50%తోనే బేబీ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. సో టెస్టులు చేయించుకోవడం కానీ, హాస్పిటల్కి రావడం కానీ, ఓన్లీ ఫీమేల్స్ని పంపించిన టెస్టులు వాళ్ళకే చేయించిన కొన్నిసార్లు హస్బెండ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని రూల్ అవుట్ చేయడం కుదరదు. దీని మూలంగా ప్రెగ్నెన్సీ రావడం అనేది డిలే అవుతుంది. అసలు ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు, ట్రీట్మెంట్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, అన్ని టెస్టులు చేయించుకున్నాం అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు. కానీ మేల్ హస్బెండ్ ఫ్యాక్టర్ అనేది మనం మర్చిపోతాం. సో హస్బెండ్లో చేయించుకోవాల్సిన టెస్టులు ఏంటి? జనరల్లీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ టెస్ట్ మనం చేయించుకోవాల్సింది ఆఫ్టర్ ఎగ్జామినేషన్ అండ్ హిస్టరీ టేకింగ్ తర్వాత సెమెన్ అనాలిసిస్ అనేది చేయించడం అనేది జరుగుతుంది. సెమెన్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే శుక్రకణాల పరీక్ష అనమాట. ఈ శుక్రకణాల పరీక్ష ఎలా చేయించాలి? 2 days నుంచి 5 days భార్యాభర్తలు కలిసిన తర్వాత ఈ గ్యాప్లో శుక్రకణాల పరీక్ష చేయించడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ శుక్రకణాల పరీక్షలో మనం తెలుసుకునేవి చాలా ఉంటాయి. ఒట్టి నెంబర్ ఒకటే కాదు, మనం నెంబర్ బాగుంది అంటుంటారు. బట్ ఓన్లీ నెంబర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. చాలా మందికి నెంబర్ తక్కువ ఉండి మిగతా ఫ్యాక్టర్స్ బాగుండి కన్సీవ్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. చాలా మందికి ఏంటి అంటే నెంబర్ అనేది ఎక్కువ ఉన్నా సరే కన్సీవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ నెంబర్తో ఒక్కటే పని అవ్వదు. సో అదర్ థింగ్స్ వాట్ వి సీ ఇస్ అసలు మొటిలిటీ ఎంత ఉంది. మొటిలిటీలో మనం చూసేది ఫాస్ట్గా ఎన్ని మూవ్ అవుతున్నాయి, స్లోగా ఎన్ని మూవ్ అవుతున్నాయి, నార్మల్ స్పర్మ్స్ అంటే హెడ్ ఆఫ్ ద స్పర్మ్ బాగుందా, టెయిల్ ఆఫ్ ద స్పర్మ్ బాగుందా, బాగా అనేది కనిపిస్తుందా, దాన్ని మార్ఫాలజీ అంటారు. ఈ ఫ్యాక్టర్స్ అనేవి అన్ని సెమెన్ అనాలిసిస్లో చూడటం అనేది జరుగుతుంది అనమాట. సెమెన్ అనాలిసిస్లో అన్ని నార్మల్గానే ఉన్నా సరే కొంతమంది కన్సీవ్ అవ్వరు. సో జనరల్లీ పేషెంట్స్ వచ్చి మా దగ్గర అనేది ఏంటి అంటే, మేడం నాకు సిమ్టమ్స్ ఏమీ లేవు, అండ్ పర్ఫెక్ట్లీ నార్మల్, నాకు హెల్త్ ఇష్యూస్ కానీ మెంటల్ ప్రెషర్స్ కానీ ఏమీ లేవు, నాకు అందుకని నేను సెమెన్ అనాలిసిస్ చేయించుకోలేను అనుకుంటారు. బట్ స్పర్మ్ అనాలిసిస్ అనేది ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు యువర్ కంప్లీట్ హెల్త్. రిప్రొడక్టివ్ హెల్త్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ జనరల్ హెల్త్. రిప్రొడక్టివ్ హెల్త్ అంటే అన్ని నార్మల్గా ఉండి పేషెంట్స్కి ఎటువంటి సిమ్టమ్స్ లేనప్పటికీ స్పర్మ్ అనేది కంప్లీట్లీ జీరో ఉండే పేషెంట్స్ ఉంటారు, స్పర్మ్ నెంబర్ తక్కువ ఉండే పేషెంట్స్ కూడా ఉంటారు. కొంతమందికి ఏంటంటే లైఫ్ స్టైల్ ఇష్యూస్, స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్, వర్క్ ప్రెషర్స్, వీటన్నిటి మూలంగా కూడా స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గు ఉండే పేషెంట్స్ అనేది చాలా మంది ఉంటారు అనమాట. సో సెమెన్ అనాలిసిస్ అనేది బేసిక్ రిక్వైర్మెంట్ టు ఫైండ్ అవుట్ వై పేషెంట్స్ ఎందుకు కన్సీవ్ అవ్వట్లేదు అని తెలుసుకోవడానికి. స్పర్మ్ అనాలిసిస్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ ఇన్వెస్టిగేషన్. ఈ ఇన్వెస్టిగేషన్ చేయించుకున్న తర్వాత ప్రాబబిలిటీ ఎంత తక్కువ ఉంది, నార్మల్గా ఉందా లేదా, మోడరేట్ ఇష్యూస్ ఉన్నాయని చూసుకుంటాం. సో దానికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. అంటే బాగానే ఉన్న పేషెంట్స్కి న్యాచురల్గా ట్రై చేయమని చెప్పడం అనేది జరుగుతుంది. కొన్ని కండిషన్స్ లైక్ అజూస్పర్మియాలో కూడా మనం వాళ్ళ స్పర్మ్ యూస్ చేసి కన్సీవ్ అవ్వడానికి చూస్తాము అన్నమాట. అంటే వీ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ టైప్ ఆఫ్ అజూస్పర్మియా ఇట్ ఈస్ అని చెప్పి. నెక్స్ట్ పేషెంట్కి చాలా ఎక్కువగా ఉండేది ఏంటి అంటే, మనం స్పర్మ్ 0 వచ్చింది, ఓకే అసలు కన్సీవ్ అవ్వడం పాసిబుల్ ఉంటుందా అని చెప్పేసి దీన్ని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది వాట్ టైప్ ఆఫ్ జీరో స్పర్మ్స్ అనేది. కొన్నిసార్లు ఏంటి అంటే అబ్స్ట్రక్షన్ ఉంటుంది, వాళ్ళకి స్పర్మ్స్ ఉంటాయి, బయటికి మాత్రం రాదు. వీళ్ళలో ఏంటి అంటే టీసా అనే పద్ధతి ద్వారా వాళ్ళ స్పర్మ్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఎప్పుడైనా సరే ట్రీట్మెంట్ బ్యాక్ బోన్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మనకున్న ప్రాబ్లమ్స్ మనకి తెలిసినట్లయితేనే మనకి నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని డాక్టర్ ఒపీనియన్ అనేది మీకు ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ సమస్యతో బాధపడుతున్నారు, పిల్లలు లేకపోవడంతో పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు అంటే అలాంగ్ విత్ వైఫ్ హస్బెండ్ కూడా వచ్చి టెస్ట్లన్నీ చేయించుకున్నట్లయితే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి. ఓన్లీ కొంతమందికి మేల్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది, వైఫ్ కంప్లీట్లీ నార్మల్ ఉంటుంది అనమాట. సో ఈ కండిషన్స్ని మనం ఎర్లీగా కానీ డయాగ్నోస్ చేసుకున్నట్లయితే ట్రీట్మెంట్స్ ద్వారా కన్సీవ్ అయ్యే అవకాశము కపుల్స్కి చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. డిలే అయ్యే కొద్దీ ఏంటి అంటే ప్రోగ్నోసిస్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మారిపోతుంది. ఎందుకంటే ఏజ్ ఆఫ్ ద వైఫ్ పెరిగే కొద్దీ క్వాలిటీ ఆఫ్ ద ఊసైడ్స్ కూడా తగ్గడం అనేది మొదలవుతాయి. కాబట్టి హస్బెండ్లో ప్రాబ్లం ఉందని ముందు ఐడెంటిఫై చేసుకున్నట్లయితే ట్రీట్మెంట్కి తొందరగా ప్లాన్ చేసుకోవడం అనేది మంచిది. థ్యాంక్ యూ.